గాడ్స్. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. మోసెస్ ఆ వాల్యూమ్ కొంచెం పెంచిన వినపడదు వెనుక. ఓ జీసస్. తమ్ముడు, చెల్లి, దేవుని బిడ్డ, ఎప్పుడైనా సరే నువ్వు నీ పరిస్థితులను చూస్తే, నీ పరిస్థితులను కనుక నువ్వు చూస్తే నువ్వు ప్రభువుని మహింపరచలేవు. పరిస్థితులను చూస్తే ప్రభువుని మహింపరచలేవు. కాదు కదా, కృంగుతావు, కృంగిపోతావు. అదే నువ్వు క్రీస్తు వైపు చూస్తే పరిస్థితులను మార్చగలుగుతావు. హల్లెలూయా. పరిస్థితులను మార్చగలుగుతావు. నువ్వే మార్చగలుగుతావు. ఆమేన్. నువ్వే, ఎవరో కాదు, ఇంకెవరో రారు. నువ్వు చూస్తున్నావు కదా యేసయ్యని. చూస్తున్నావా? యేసయ్య వైపు చూస్తున్నావా? యేసయ్య మీద దృష్టి ఉంచావా? నీ ఆలోచన, నీ తలంపు, నీ వాంఛ, నీ తపన యేసయ్యనా? యేసయ్య వైపు నువ్వు చూస్తే నువ్వు పరిస్థితులను మార్చేవాడిగా మారిపోతావు. మోషే యేసయ్యనే చూస్తున్నాడు. మోషే యేసయ్యను మాత్రమే చూస్తున్నాడు. కానీ వెనక్కున్న ఇజ్రాయేలు ప్రజలు 6 లక్షల పాదచారులు సముద్రమును చూస్తున్నారు. 6 లక్షల పాదచారులు సముద్రం చూస్తున్నారు. కానీ మోషే దేవుణ్ణి చూస్తున్నాడు. మోషే, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి మమ్మల్ని? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? నీతో చెప్పలేదా మోషే? మేము వాళ్ళకే దాసులమై ఉంటామని నీతో చెప్పలేదా? ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మోషే అంటున్నాడు, ఈరోజు నా ప్రభువు, మన ప్రభువు ఈరోజు మీకు కలగజేయుబోవు కార్యము ఊరక నిలుచుండి చూడండి. హల్లెలూయా. ఊరక నిలుచుండి చూడండి అంతే. ఆమేన్. ఏం చేయొద్దు మీరు, ఎందుకంటే మీరు ఆయన్ని చూడట్లేదు కదా. మీరు ఆయన చూస్తున్నారా? చూడట్లేదు. అందుకే మీరు ఊరక నిలుచుండి ఆయన చేసే కార్యం చూడండి. అయ్యా మోషే, మరి నువ్వేం చేస్తావు నాయనా అంటే, నేను ఆయన్ని చూస్తాను. హల్లెలూయా. నేను ఆయన్ని చూస్తాను. ఈ మాట చెప్పాడు ప్రజలతో, ఈ మాట పలికాడు ప్రజలతో. వెళ్ళిపోయి, ప్రభువా ఏంటిది? ప్రభువా నువ్వేం మాట్లాడావు? ఇక్కడ ఏం జరుగుతుంది? అగమ్య గోచరం, అల్లరి, గోల, అహరోను మీద, మోషే మీద, సనుగుడు, గొనుగుడు. ఏంటి పరిస్థితి అంటే, ప్రభు అంటున్నాడు, సాగిపోమని చెప్పు వాళ్ళని. దానికన్నా ముందు ఒక మాట అన్నాడు, నాకేల మొర పెట్టుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. నోటితో చెప్పండి, నాకేల మొర పెట్టుచున్నావు. మోషేతో ప్రభు అంటున్నాడు, ఏంటి ప్రభువా నీకు మొరపెట్టగా? ఎవరికి మొరపెట్టాలి? నేను ఎవరికి చెప్పుకోవాలి? వెనక ఫరో సైన్యం వస్తుంది. నేను నీకు మొరపెట్టక నేను ఎవరికి మొరపెట్టాలంటే, నాకేలా మొరపెడుతున్నావు మోషే? సాగిపోమ్మని చెప్పు. ప్రభు సముద్రం ఉంది, నువ్వు సాగిపోమ్మని చెప్పు. నువ్వు మాట్లాడితే సముద్రం మార్పులు చెందుతుంది. నీ చెయ్యి చాపు, సముద్రాన్ని 2 పాయలుగా చేయి. హల్లెలూయా. ప్రభు ఏమంటాడో తెలుసా? మోషే, నీ కర్రను చాచి సముద్రాన్ని 2 పాయలు చేయి. సముద్రాన్ని పాయలుగా నేను చేస్తా అనట్లేదు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవాలి, రెఫరెన్స్లు ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా దేవుడికి స్తోత్రం కలుగును కాక. పరిశుద్ధాత్మ దేవుడు ఏది ఇస్తే అది ఏరుకోవటమే, ఆ వజ్రాలని, రత్నాలని. హల్లెలూయా. అంటే ప్రభువా నీ మీద దృష్టి పెడితే నువ్వు మాట్లాడతావా? ఎస్ నాన్న, నువ్వు నమ్ముతావో లేదో ఆయన సజీవుడైన దేవుడు.
ఆయన నేటికి మారని దేవుడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఎలాగున్నాడో, అపోస్తులతో ఎలాగున్నాడో, వారితో ఎలా సహవాసం చేశాడో, వారితో ఎలా మాట్లాడాడో, నీతో నాతో మాట్లాడుటకు ఆయన సమర్థుడు. ఆయన మారని వాడై ఉన్నాడు. ఆదిమ సంఘములో, అపోస్తుల కార్యములో ఆయన ఎలాగ ఉన్నాడో, ఎలాంటి కార్యాలు చేశాడో, ఆ దేవాది దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ఎలాగ ప్రేమించాడో, ఆ అతి పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. నీతో నాతో అలాగే ఉండగలడు. ఆయన మనతో సహవాసం చేయటానికి, ఆయన మనతో మాట్లాడటానికి, ఆయన నిత్యము నీ సన్నిధిలో, నీ కుటుంబంలో, నీ గృహంలో, నీ హృదయం దగ్గర నిత్యము వేచి ఉన్న దేవుడు ఆయన. కానీ చాలా రోజులు, చాలాసార్లు మనమే చూస్తున్నారా? వీళ్ళెవరైనా 6 లక్షల మంది పాదచారులు, వారిలో ఒక విశ్వాసం ఉంది, కానీ మోషేకున్న విశ్వాసం లేదు. మోషేకున్న విశ్వాసం లేదు. ఉందా? వారిలో ఒక విశ్వాసం ఉంది, వారిలో ఒక ములుగు ఉంది, వారిలో ఒక ఏడుపు ఉంది, కానీ మోషే చూసే కోణంలో దేవుణ్ణి చూడట్లా. అందుకే ప్రభు మోషేతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి సముద్రాన్ని 2 పాయలుగా చేసే. ప్రభువా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేయవా? నీ మోషే చేస్తాడా? అధికారం ఇచ్చావా? ఆమేన్. ఆయన మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఏ అధికారం ఇచ్చాడో, ఏ మహిమలో మనల్ని నిలబెట్టాడో, ఏ మహిమ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడో, మనం ఈ రాత్రి అది పొందుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఆమె హల్లెలూయా. నా 40 దినముల ప్రార్థన అదే. ఒక్కటే మాట, నువ్వు అబద్ధికుడు అన్న కావాలి, లేదంటే నాకు చావైనా రావాలి. గెలిస్తే యుద్ధం, పోతే ప్రాణం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడిదంతా పోరాటమే నాన్న. దేవుని బిడ్డ, ఈ విషయం తెలియక, ఈ సత్యం తెలియక రాజీ పడుతూ, కాంప్రమైజ్ అవుతూ, లోకంతో కాస్త వాళ్ళతో స్నేహానికో అక్కరలకో రాజీపడి క్రీస్తు మహిమను మనం పొందలేకపోతున్నాం. ఏదైతే ఆయన ఉద్దేశించాడో, ఏదైతే ఆయన సంకల్పించాడో అది మనం చేరలేకపోతున్నాం. అందుకే ఇంకా 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 సమయం. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడవా? మాట్లాడే దేవుడు. నువ్వు చూచే దేవుడవా? చూచే దేవుడు. నువ్వు వినే దేవుడవా? వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నాడు ఆయన. ఆయన వినే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అన్నాడు. ఏ హృదయం ఆయనను వెతుకుతుందో, ఏ హృదయం ఆయన గురించి ఎదురు చూస్తుందో, ఏ మనుషుడు ఆయనను వెతుకుతున్నాడో అతడికి తెలుసు. నేను ఆయన గాయములలో చేతులు పెడితే తప్ప నేను నమ్మను అంటున్నాడు తోమా. మీరందరు నమ్మారేమో, మీరందరు నమ్మారు. మీరు గాయంలో చేతులు పెట్టారా? లేదయ్యా తోమా, మేము గాయాలు ముట్టి చూడలేదు. నేను గాయాలు ముట్టి చూస్తాను. నేను అలా సాధారణంగా నమ్మను. నేను గాయాలు ముట్టే చూస్తాను. నేను ఆ గాయాల్లో నా చేతులు పెడితే అప్పుడు నేను నమ్ముతాను ఆయనే మౌనప్రభువే అని. ఎవరితో మాట్లాడాడు? కడమ అపోస్తులతో మాట్లాడాడు. మన భారతదేశానికి వచ్చిన అపోస్తులలో ఒకడైన తోమా కడమ అపోస్తులతో మాట్లాడుతున్నాడు. నేను చేతులలో చెయ్యి, పక్కలో చెయ్యి, అప్పుడే నమ్ముతాను గాయాలు ముడితే. 8వ రోజు ప్రభు వచ్చాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంభాషణ జరిగిన తర్వాత 8 దినమున తర్వాత 8వ దినాన ప్రభు వచ్చాడు. వారు ఒక గదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నాడు, మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. హే తోమా, ఇలా రా. అరే ప్రభువా, చేతులు చూడు, చెయ్యి వేసి చూడు. ఓ నా ప్రభువా, నా దేవా. తోమా, ప్రైజ్ ది లార్డ్. నమ్మనని చెప్పిన ఆయన అపోస్తులతో చెప్పాడు, యేసయ్యతో కాదు. కానీ యేసయ్య వింటున్నాడు.
నీ పడక గదిలో నువ్వు కార్చిన కన్నీరు యేసయ్యకు తెలుసు. ఎవరికి చెప్పుకోలేని రహస్యపు వేదనలు తెలుసు. నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడు ఆయన. ఆయనకు సంపూర్ణంగా తెలుసు నాన్న. నువ్వు అనుకుంటుండొచ్చు, ప్రభు నన్ను చూస్తున్నాడా, ప్రభు నా ప్రార్థనలు వింటున్నాడా? ప్రభుకి నేను గుర్తున్నానా? ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా అని అంటుండేవా. చాలామంది ఇలా ప్రార్థన చేస్తా, నేను అలాగే ప్రార్థన చేస్తా. కానీ ప్రభు అన్నాడు, నాన్న నేను ఇప్పుడు మర్చిపోలేదురా నిన్ను. ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం అనుకుంటాం, ప్రభా నేను గుర్తున్నానా, నా ప్రార్థనలు నీకు వినపడుతున్నాయా, నన్ను చూస్తున్నావా? అగరు నువ్వు నా భర్తతో వెళ్ళు అని చెప్పింది సారా. అగరు వెళ్ళింది, అబ్రహాంతో కూడి ఇష్మాయేల్ని కనింది. ఏదో జరిగింది. ఏం జరిగినా కానీ అగరును ఇంతెత్తు పిల్లోడు అయిన తర్వాత ఒక్కసారిగా చేరదీసిన అబ్రహాము, చేరదీసిన సారా ఒక్కసారిగా అగరును బయటికి గెంటేశారు. అగరును బయటికి గెంటేశారు. వెళ్ళిపోతుంది అగరు. ఎడారిలో వెళ్తా ఉంది, ఎడారిలో వెళ్ళిపోతూ ఉంది. అనుకుంటుంది, ఇక నా బిడ్డ చావు నేను చూడలేను ప్రభువా. నిజంగా నాకు బైబిల్లో ఎక్కడ ఆధారం దొరకలేదు అగరు ఆరాధించిందని. అగరు ఆరాధించిందా? ఎప్పుడు అగరు ప్రార్థన చేసినట్టు, అగరు ఆరాధించినట్టు నాకు బైబిల్లో ఎక్కడ ఆధారాలు దొరకలేదు. కానీ ప్రభు దూత వచ్చి, అగరు ఎక్కడికి వెళ్తున్నావు? ఎడారిలో. అగరు ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి నిన్ను గర్భిణిగా వెళ్తుంది. అగరు ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి 12-13 సంవత్సరాల బాలుని పట్టుకొని వెళ్తుంది. అగరు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఓ ప్రభువా, నా సర్వస్వం అనుకున్నాను అబ్రహామును. అబ్రహాం నన్ను బయటికి పంపించాడు. నా యజమానురాలే అబ్రహాం దగ్గరికి నన్ను పంపించింది. తను కూడా నన్ను చేరదీయడం లేదు. నన్ను అప్పటిదాకా అగరు రెండవ రాణి అబ్రహాము గృహంలో, అబ్రహాము సమాజంలో రెండవ రాణి. అబ్రహాం ఒక రాజు అయితే, సారా ఒక రాణి అయితే, అగరు రెండవ రాణి. ఎంత గుర్తింపు ఉంటుంది అగరికి అక్కడ కదా, ఎంత మర్యాద ఉంటుంది. అబ్రహాము భార్య, అబ్రహాము సంతానము ఇస్మాయేలు, అబ్రహాం కుమారుడే కదా. కావచ్చు దేవుడు వాగ్దాన పుత్రుడిగా అంగీకరించలేదు కావచ్చు, కానీ అబ్రహాము కుమారుడే కదా, అబ్రహాముతో కూడి కనిందే కదా. అక్కడ ఉన్న ప్రజలు ఎంత గౌరవించుంటారు, ప్రజలు ఎంత సన్మానించుంటారు. అగరు నువ్వెంత ధన్యురాలివి, అగరు నువ్వెంత భాగ్యవంతురాలివి, అగరు నువ్వెంత గొప్ప ధన్యతనిది. మేము నీలాగే దాసులుగా ఉన్నాం, కానీ నువ్వైతే పరాయి దేశము నుంచి వచ్చిన దాసివే, కానీ అబ్రహాము చెంతన చేరావు, అబ్రహాము ఆదరణ పొందుకున్నావు, అబ్రహాముకు వారసుని కన్నావు. నువ్వెంత ధన్యురాలివి అగరు అని పొగడని నోర్లు ఉండకపోవచ్చా? అగరును కీర్తించని నోర్లు ఉండకపోవచ్చా? కానీ నాన్న, ఒకరోజు ఒక గడియలో అగరు ఒంటరిగా అయిపోయింది. కొంచెం కూడా కనికరం లేకుండా, కొద్దిగా కూడా ఆలోచన చేయకుండా దేవుడు దాన్ని అనుమతించాడు. కానీ దేవుడు అగరును చూస్తున్నాడు, అగరును చూస్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే ఆ ఎడారుల్లో జలములను ప్రవహింపజేశాడు అగరు కోసం. హల్లెలూయా.
అగర్తో అన్నాడు, నాన్న నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు దుఃఖపడకు, నీ కుమారుల్లోంచి నేను రాజులను పుట్టిస్తాను. హల్లెలూయా. హే ప్రభువా, నేను ఒంటరి దాన్ని, వీడొక్కడు బాలుడు, నాకు సాధ్యమో. ప్రభువా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు పిల్లలు ఎలా పుడతారు? నీ దేవుడికి అసాధ్యం అవుతుందా సారా? ఏమనుకుంటున్నావు? నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? నీ దేవుడికి ఏదైనా అసాధ్యం అవుతుందా? నానా దేవుని బిడ్డ, నీ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అయితే నేను ఒక మాట అంటాను, నేను ఒక మాట అంటా, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. ఒకవేళ నన్ను ఎవరైనా ఏదైనా చెప్పి నాలో ఉన్నదాన్ని బట్టి, నా మాటను బట్టి, నా పాటను బట్టి, నా వాక్కును బట్టి, నా దేహాన్ని ఏ దానిని బట్టి అయినా అన్నా నువ్విలా, అయ్యా నువ్విలా అంటే నాకేది అతిశయం కాదు. కానీ నా అతిశయ కారణం నా క్రీస్తు. హల్లెలూయా. నా అతిశయ కారణం క్రీస్తు. ఎందుకంటే సమస్తం మార్చగలిగిన వాడు, సమస్తం సృష్టించగలిగిన వాడు, శూన్యములో నుంచి సృష్టిని చేసిన వాడు, అదృశ్యమైన ప్రపంచంలో నుంచి దృశ్యమైన ప్రపంచంలో చేసిన వాడు.